మంగళగిరిలో మంత్రి లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఒక ఆయన గారు వచ్చినాక ఒక స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది. అంతకుముందు అసలు ఏం పని చేయాలన్నా ఎవరికి చెప్పాలి అని తెలిసేది కాదు. ఒక 20 సంవత్సరాల నుంచి పూర్తిగా వెనకబడిపోయింది మంగళగిరి. ఇప్పుడు అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. మాది చినకాకాని గ్రామం. ఇక్కడ 7 ఎకరాల్లో 52 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. మా చినకాకాని గ్రామంలో రకరకాల పనులకు మేము అర్జీలు పెడితే పెట్టిన వెంటనే స్పందిస్తున్నారు, పని త్వరగా చేసేస్తున్నారు. మాకు పూర్తి ఆనందంగా ఉంది. మళ్ళా ఈయనే రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? నారా లోకేష్ గారు మేము ఊహించినంత చేశారు. మా ఓటు వృధా కాలేదు. ఈ యొక్క ఆరోగ్యం కోసమై ఈ నిర్మించడం జరుగుతుంది. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్. ఇది మాకు ఒక వరం లాంటిది. మా ఊరికి మంగళూరు నియోజకవర్గానికి వరం లాంటిది. అది అత్యంత అవసరమైనప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది మేము ఊహించకుండా కళ్ళలాగా చేశారు. మాకు గొప్పగా వాళ్ళ తాతగారు 30 సంవత్సరాల గతంలో క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. అది శిథిలావస్థ అయింది. అయినా కానీ ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని చూసి పట్టించుకోలేదు. లోకేష్ బాబు గారు వచ్చి ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజలందరి నుండి అప్పుడు పోరాటంగా నిలబడ్డాడు. ఈ రోజుకి కూడా అనుకున్న మాట ఇచ్చిన మాట ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ చేసి చూపిస్తారు. 24 పథకాలు అంతకుముందు చేశారు, ఇప్పుడు ఇస్తున్నారు. చనిపోయిన వాళ్ళకి కానీ, పెళ్ళికి కానీ, బట్టలకు కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన చాలా వరం లాంటి మా మంగళగిరి నియోజకవర్గం రావడం కోసం మేము ఆయనకి ఎంతో కృతజ్ఞతలు పడి ఉంటాం. మీ పేరేంది బాబాయ్? నా పేరు శంకర్ శంకర్రావు. ఏ ఊరు బాబాయ్ మీది? మా చిన్నకాకాని మంగళగిరి మండలం. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మా గ్రామానికి జరిగింది ఇప్పుడు మెయిన్ రోడ్డు ఒకటి ఉందండి. ఈ రోడ్డు నష్టం చేయమని మేము ఏం పోపిమని కాగితాలు పెట్టాము. ఒక నెల రోజుల్లో ఈ రోడ్డు పోపించాడు. 3 కిలోమీటర్ల లోపలికి రోడ్డు. అది వరకే మామూలుగా గొయ్యిలే ఉండేవి. ఆ బండి పోవాలంటే మట్టి వాన పడితే బండి పోదు, మట్టి చుట్టుకుంటుంది. బండి మామూలుగా ముందు కట్ల మోయాలంటే 300 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఈ రోడ్డు పోతాం కారణం వలన బళ్ళు చివరి దాకా 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతాయి. ముందు కట్ల ఇప్పుడు ఆ రేటు అంత రేటు తీసుకోరు, ఎందుకంటే బండి మీద వేసుకెళ్తారు కాబట్టి. అందుకని మాకు బాగానే ఉంది. ఇంకా 2 రోడ్లు పొలం మీద ఉన్నాయి. ఆ 2 రోడ్లు కూడా పోతే మా గ్రామంలో సమస్యలు, పొలాల మీద సమస్యలు అంటే ఏమీ ఉండదు. మాకు పరిపాలన బాగానే ఉంది. మనం ముందుకట్ల అందినవి, ముందుకట్లకి ఇబ్బంది పడలేదు, దేనికి ఇబ్బంది పడలేదు. ఆ 2 రోడ్లు కూడా ఎండాకాలం పోతామని అది కూడా చెప్పాము, పోతామన్నారు. ఆ 2 రోడ్లు కానీ సమస్య చేసి పోసాడు అనుకో మా ఊరు వరకు నెంబర్ 1గా ఉన్నాయి. మోంతా తుఫానుపై వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? మోంతా తుఫాను వల్ల జనం ఎక్కడ ఇబ్బంది పడతారని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళ స్థాయికి మించి ఆర్ఎస్లు కృషి చేసి ఒడ్డు చేర్చిన దాకా ఆ సహాయ చర్యలు, భోజనము, వాళ్ళకి ఏదైతే ఆరోగ్య పరిస్థితులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఒక మంచి ప్లేస్లో పెట్టి వాళ్ళకి సురక్షితంగా చూశారు. మామూలుగా అయితేనంటే తుఫాన్లు కానివ్వండి, విపత్తులు కానివ్వండి ఏమైనా వచ్చినాయి అనుకోండి, ముందు ప్రతిపక్ష నాయకులు వస్తారు. వాళ్ళు వచ్చి హడావుడి చేసేసి ఇది ఎలా అయిపోయింది, అది అలా అయిపోయిందని గవర్నమెంట్ని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత అధికారులు ఉన్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి స్పీడ్గా స్పందించి వస్తారు. కానీ ఇక్కడ విరుద్ధం ఏంటంటే ఆపోజిట్ జరుగుతుంది. వాళ్ళు ఆ రంగం కష్టపడుతుంటే ఈయన వెళ్ళి బెంగళూరులో కూర్చున్నాడు ప్యాలెస్లో. ఒక వారం అయిపోయింది, తుఫాన్ నుంచి అంతా బయటకు వచ్చేసాం, రోడ్లు కూడా ఎండిపోయింది. ఇప్పుడు వచ్చాడు సార్ వచ్చి మరి ఆయన మాట్లాడుతున్నారు, మాకైతే అర్థం కావట్లా. కంకి అంటాడు, పాలు అంటాడు, దీంట్లో పెరుగుంది అంటాడు, వారం రోజులు సీఎం అంటాడు, 10 రోజుల కలెక్టర్లు తీసేస్తానంటాడు. మునిగిపోయిన రైతులు అప్పుడు ముందు రావాలి. మీరు సహాయ చర్యలు మీరు కూడా ఏమైనా చేస్తే ఆనందపడతాం. అదేమీ లేకుండా ఇప్పుడు వచ్చి సార్ మీరు చంద్రబాబు గారిని తిట్టండి, కలెక్టర్ గారిని తిట్టండి, అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, నేను ఒక వారం రోజులు సీఎం అయిపోతున్నాను. మరి ఇప్పుడు ఈ సీఎం ఎట్టవుతారని మాకు అర్థం కావట్లేదని. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా మాకు తెలియదు. మరి చంద్రబాబు గారిని నింపేసి ఈయన ఎవరు సీఎం చేస్తారో తెలియట్లేదు. మరి ఒకవేళ ఈయన ఆరోగ్యం బాగోకపోతే మంచి హాస్పిటల్ చూపించుకోవాలి. పెద్ద వచ్చినాయి ఇప్పుడు. లండన్ లాంటి వెళ్ళేవాడు, పోయినసారి ఇంగ్లాండ్, లండన్ అటు ఇటు వెళ్ళేవాడు. అవి పని చేయకపోతే మరి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి, చేయించుకుంటే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడకూడదు. పెద్దయినా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? బాగానే చేస్తున్నాడు లోకేష్ గారు. గెలిచినాక మా ఊరికి కళ్యాణ మండపం కట్టించారు. కాలువలు కానీ, రోడ్ల పనులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగానే చూస్తున్నారు. పర్వాలా బాగానే చేస్తున్నాడు మా ఊరికి. కళ్యాణ మండపానికి కూడా బాగా పెద్దదిగా బాగా కట్టారు.
అంటే ఇంతకు ముందు ఇక్కడ కళ్యాణ మండపం ఉండేదా? ఉండేది కానీ పాతది చిన్నదండి అది. ఇప్పుడు ఈయన గారు బాగా పెద్దది కట్టారు. 500 మంది అయినా భోజనాలు చేసుకుంటానికి, పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా మంచి ఉపయోగకరంగా బాగుంది. మా పల్లెటూరులో బాగా చేశారు. అంటే ఎలక్షన్లో హామీ భాగంగా మాట ఇచ్చారు మీ గ్రామానికి వచ్చినప్పుడు? ఉందండి అన్నారు. అన్న ప్రకారంగా కళ్యాణ మండపం కట్టారు. డొంకలు కానీ రైతుకు సంబంధించిన పనులు ఏ పనులు ఉన్నాయని పోయినా సహకారం బాగా చేస్తున్నారు.